మన జీవితంలో ఒక పరిస్థితి ఎదురైనప్పుడు, ఒక పరీక్ష ఎదురైనప్పుడు క్రైస్తవులుగా గుర్తుపెట్టుకోండి, మనకు సమస్య వచ్చినప్పుడు దేవునికి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నించొద్దు, కానీ దేవునికి మరీ ఎక్కువ సమీపముగా రావడానికి మీరు త్వరపడాలి. శత్రువు తలని ఎలా చితగొడతారో తెలుసా? ఒక అనారోగ్యం వచ్చినప్పుడు ఇక నేను చచ్చిపోతున్నానని దిగులుతో మంచం పట్టడం కాదు మనం చేయాల్సింది. వెంటనే దేవుని పాదాలు పట్టుకొని, దేవా, మృతులు కాదు నిన్ను స్తుతించేది, సజీవులుగా ఉన్నప్పుడే కదా నీ పరిచర్య చేయగలం, నిన్ను స్తుతించగలము, నువ్వు మాకు ఆరోగ్యము దయచే. అక్కడ ఇర్మియా గ్రంథంలో కూడా ఉంటుంది కదా, నువ్వు స్వస్థత కలుగజేస్తే మేము స్వస్థత పొందుకుంటాం ప్రభువా, నీవిస్తేనే మాకు, నీవే పరమ వైద్యుడవు అని. ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరిస్తామో శత్రువు అక్కడి నుండి పారిపోతుంది. హల్లెలూయా. సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో సాగిలపడితే శత్రువు అన్నది మన ఎదుట నిలబడలేదు. మనం ఎలా శత్రువుని జయిస్తామో తెలుసా? దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన యొద్ద విచారణ చేసినప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడే శత్రువుని మనము జయించగలుగుతాము.